ఫండింగ్ తెచ్చిండు. రేపు జనాలు మీకు ఓట్లు వేస్తే మళ్ళీ అదే విధంగా అభివృద్ధి చేస్తారు, ఎందుకంటే అధికారంలో మీరు లేరు కాబట్టి. అధికారంలో లేకుండా కానీ మున్సిపల్ ఫండ్ సపరేట్ ఉంటదండి. ఎవరికి తెలియదు ఏం లేదు. మున్సిపాలిటీకి సపరేట్ ఫండ్ ఉంటుంది, ఎవరిని అడగాల్సిన పని లేదు. మున్సిపాల్కి వచ్చే ఫండ్ మున్సిపల్ డెవలప్ చేసుకోవాలి. ఎక్కడ చేసినా డెవలప్. ప్రతిసారి వార్డు ఖచ్చితంగా కంపల్సరీ డెవలపింగ్ ఉంటుంది. లాస్ట్ టైం అంజయ్ సాబ్ లేకుండా వేరే కాంగ్రెస్ లీడర్ ఉన్నప్పుడు అంజయ్ సాబ్ ఇవ్వలేదా? అంజయ్ సాబ్ పెట్టలేదా? ఏ కాలనీ వైజ్ ఒకసారి ఎమ్మెల్యే గారు గెలిచినాక ఎవరు ఓటేసింది కానీ షాద్నగర్ కి ఎమ్మెల్యే. ఓన్లీ నా 27వ వార్డుకి ఎమ్మెల్యేనో ఇంకో వార్డుకి ఎమ్మెల్యేనో కాదు, టోటల్ షాద్నగర్ కి ఎమ్మెల్యే, టోటల్ షాద్నగర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే. కాన్స్టిట్యూన్సీ డెవలప్ చేయడము ఆయన వరకు ఆయనకి చేయాలి, ఆ బాధ్యత అది. మాకు మున్సిపాలిటీకి ఉన్నది, మున్సిపల్ పరిధిలో ఏమున్నాయి అనేది, ఫండ్ ఎంత ఉంది, ఏం చేయగలిగితే మేము కౌన్సిల్ లో కొట్లాడతాం, తెస్తాం. ఓన్లీ వీర్లపల్లి శంకర్ ఉన్నంత మాత్రాన మాకు ఫండ్ రాదనేది కాదు. ఆయన కూడా అందరికి వర్క్ చేసేదే కదా. రేపు 5 years ఆయన ఉండాలంటే డెవలప్ చేయాలి కదా. రేపు 5 years నేను చెప్పుకోవాలని అంటే ఆయన డెవలప్ చేయాల్సిందే కదా. అని చేయకుండా అయితే పబ్లిక్ లో రాలేడు కదా. కంపల్సరీ వాళ్ళు ఉన్నా లేకున్నా ఖచ్చితంగా డెవలప్ చేస్తారు.